అందరికీ శుభోదయం. టుడే వీడియో కొంచెం బాధగా ఉంది చేయాలంటే, బట్ కొన్ని మెమరీస్ అయినా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మేము మా ఇంటికి వెళ్తున్నాము. మా ఇంటిని అనేది మా నాన్నగారు కొన్ని రీజన్స్ వల్ల ఇల్లునైతే అమ్మేశారనమాట. నిజం చెప్పాలంటే ఈరోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు, ఎన్నో జ్ఞాపకాలు ఉన్న ఇల్లు ఇక మనది కాదు అనేది యాక్సెప్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇంటికి వెళ్ళగానే నాన్న ముందుగా ముంజులు తీసుకొచ్చారు. చిన్నప్పుడు కూడా ఇలా తీసుకొచ్చి మాకు కట్ చేసి తినిపించేవారు. ఆ సీన్స్ చూడగానే ఒక్కసారిగా నా చైల్డ్హుడ్ అంతా గుర్తొచ్చేసింది. చిన్నప్పుడు ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఆ ఇంటి ముందర ఆడుకున్న రోజులు, వాన పడితే బయటికి పరిగెత్తిన రోజులు అన్నీ మైండ్లో తిరిగాయి. ఇప్పటి వరకు ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా ఇది మా ఇల్లు అన్న ఫీలింగ్ ఉండేది. ఎంత దూరం వెళ్ళినా చివరికి రావాల్సిన ప్లేస్ ఇదే అనిపించేది. కానీ ఈరోజు మాత్రం లోపల అడుగు పెట్టగానే ఇది ఇక మనది కాదు అన్న థాట్ చాలా బాధ పెట్టింది. ఆ ఇంట్లో ప్రతి గోడకి ఒక మెమరీ ఉంది. నేను చిన్నప్పుడు పడిపోయిన చోటు కూడా గుర్తుంది. అమ్మ పిలిచిన శబ్దం గుర్తుంది. డేస్లో అందరం కలిసి చేసిన అల్లరి గుర్తుంది. చిన్న చిన్న విషయాలే అయినా ఎప్పుడు అవే చాలా పెద్ద మెమరీస్లా అనిపిస్తున్నాయి. చాలామందికి హౌస్ అంటే వాల్స్, రూమ్స్ అనుకుంటారు. కానీ నిజానికి హౌస్ అంటే మన ఎమోషన్, మన మెమరీస్, మన అందుకే ఈరోజు ఆ ఇంట్లో తిరుగుతుంటే చాలా ఎంప్టీగా అనిపించింది. అందుకే ఈ చిన్న చిన్న మూమెంట్స్ అన్ని వీడియో తీసుకోవాలనిపించింది. ఎందుకంటే ఇంకోసారి ఈ ఇంటి లోపలికి రావడం కుదరకపోవచ్చు. ఈ మెమరీస్ కాలంతో పోకుండా అట్లీస్ట్ వీడియో రూపంలో అయినా ఉండాలి అనిపించింది. మీలో చాలామందికి కూడా ఇలాంటి మెమరీస్ ఉండొచ్చు. ఒక ప్లేస్, ఒక ఇల్లు, ఒక చైల్డ్హుడ్ మనకి ఎంతో స్పెషలో మనకే తెలుసు. సో ఈరోజు వీడియోని జస్ట్ వ్లాగ్లా కాకుండా నా చైల్డ్హుడ్కి ఒక స్మాల్ గుడ్ బైలా చూడండి. మళ్ళీ ఈ వీడియో తీసానని ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకనే నేను ఈ వీడియోని అయితే చేశానన్నమాట. అండ్ ఈ ఇయర్కి వచ్చేసి ఫస్ట్ మ్యాంగో అనమాట ఇది. ఎందుకంటే ఈ ఇయర్ మ్యాంగోస్ చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని ఈ మంత్ మే వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది మ్యాంగోస్ కోసం. నాన్నగారు అయితే తీసుకొచ్చి పండేశారనమాట. ఫస్ట్ అయితే తింటున్నాను, చాలా బాగా అనిపించింది. నేను తిన్నాను. నెక్స్ట్ పిల్లలకు కూడా ఎప్పుడు చిన్నప్పుడు జ్యూస్ లాగా చేసి పెట్టాను, కానీ వాళ్ళుగా ఎప్పుడు అయితే తినలేదు. వాళ్ళు కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేశారనమాట. కాయతో తినడం చాలా బాగా అనిపించింది. వాళ్ళకు కూడా టేస్ట్ బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే వంట చేస్తుంది అనమాట. చికెన్ కర్రీ అయితే చేస్తుంది. అదే మీకు చూపిస్తున్నాను. చికెన్ కర్రీ బాగా చేసిద్ది, బాగా వండిద్ది అనమాట. మనకి పల్లెటూరులో వచ్చేసి చక్కగా రోట్లో అయితే నూరుతారు కదా మసాలాలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ ఉంది, బట్ అలా చేపించుకొని తిన్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఇంట్లో ఇదే మేబీ లాస్ట్ అయ్యి ఉండొచ్చు ఫుడ్ తినడం కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మెమరీస్ మీకు కూడా ఉన్నాయా అని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే అయిపోయింది. ఈ మెమరీస్ ఈ వీడియో రూపంలో అయితే నాకు ఎప్పటికీ ఫోన్లో ఉండిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you friends.